వెల్కమ్ టు ఆంధ్ర ప్రేప. నేను వరుణ్. ఒక రాజకీయ నాయకుడి జీవితంలో 50వ ఏట అడుగు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే అదో పెద్ద మైలురాయి అని చెప్పాలి. అందులోనూ కేటీఆర్ లాంటి గ్లామర్ మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ బర్త్‌డే అంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఏ స్థాయిలో హడావిడి చేస్తారో మనందరికీ తెలిసిందే. భారీ కటౌట్లు, ఊరూరా కేక్ కటింగ్‌లు, హోర్డింగులు, బ్యాండ్ బాజాలతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది. కానీ ఈసారి సీన్ పూర్తిగా మారిపోయింది. జూలై 24న తన 50వ ఏట అడుగు పెట్టబోతున్నప్పటికీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి తాను పూర్తిగా దూరంగా ఉండాలని కేటీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శ్రేణులంతా సిద్ధం చేసుకున్న టైంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక నాయకుడిగా తన జీవితంలో ఇంతటి ప్రత్యేకమైన సందర్భాన్ని పక్కన పెట్టి సంబరాలకు దూరం కావడానికి వెనుక చాలా బలమైన కారణాలే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ రోల్ ఎంత కీలకమో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక గులాబీ బాస్ కేసీఆర్ కాస్త యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీలో అన్ని తానే నడిపిస్తున్నది కేటీఆర్. ఇక ఇదే నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో ఆయనే మళ్ళీ పార్టీని ముందుకు నడిపించే నాయకుడనే భావన కేడర్లో బలంగా ఉంది. అందుకే 50వ పుట్టినరోజును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పండగలా చేయాలని పార్టీ శ్రేణులు ప్లాన్ చేసుకున్నారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో దేశంలో నెలకొన్న కొన్ని తీవ్రమైన పరిస్థితులు, సంక్షోభాలు ఆయన మనసును తీవ్రంగా కలిచివేశాయని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో వాతావరణం చాలా ఉధృతంగా ఉంది. ముఖ్యంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం పెను దుమారాన్ని రేపుతుంది. ఈ లీకేజీల వల్ల ఎంతో మంది కష్టపడి చదివిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దీనికి నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, యువత రోడ్డెక్కి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటుకు పిలుపునివ్వడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ ఆందోళనలను అణిచివేసే క్రమంలో విద్యార్థులపై పోలీసులు సాగించిన ఈ యొక్క దాడులు, లాఠీ చార్జీలు యావత్ దేశాన్ని కదిలించాయి. ఇక విద్యార్థులు రక్తం చిందిస్తూ తమ హక్కుల కోసం రోడ్లపై పోరాడుతున్న వేళ తాను ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఏమాత్రం సమంజసం కాదని కేటీఆర్ భావించారట. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై చూపిస్తున్న అణిచివేత ధోరణికి నిరసనగా, యువత పడుతున్న బాధకు సానుభూతిగా తన బర్త్డే వేడుకలను రద్దు చేసుకోవడమే సరైన మార్గమని ఆయన అనుకున్నారు. ఈ విద్యార్థుల సమస్య ఒక్కటే కాదు, మరోవైపు రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలు కూడా కేటీఆర్ను ఈ నిర్ణయం వైపు అడుగులు వేసేలా చేశాయని తెలుస్తోంది. ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి తెలంగాణతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో సరైన సమయానికి వర్షాలు పడక పరిస్థితులు చాలా తీవ్రంగా మారాయి. నాగలి పట్టి ఏరువాక సాగించాల్సిన రైతు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నాడు. విత్తనాలు వేసి వర్షం కోసం తల్లడిల్లుతున్న రైతుల ఆవేదన, పొలాల్లో ఎండిపోతున్న పైర్లు చూస్తుంటే ఎవరి మనసైనా కదిలిపోతుంది. ఓ పక్క రైతులు వర్షాలు పడక భవిష్యత్తు ఏమవుతుందో తెలియక ఆందోళన ఉంటే, ఇంకో పక్క తాను మైకులు పెట్టి కేకులు కోసి సంబరాలు చేసుకోవడం ఏమాత్రం బాధ్యతాయుతమైన పని కాదని కేటీఆర్ భావించారని తెలుస్తుంది. ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడిగా ప్రజలు కష్టాల్లో పాలు పంచుకోవడమే నిజమైన నాయకత్వ లక్ష్యమని ఆయన నమ్మారు. అయితే తన పుట్టినరోజు కేవలం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పార్టీ కార్యకర్తలను, అభిమానులను నిరాశపరచడం కూడా కేటీఆర్కు ఇష్టం లేదు. అందుకే వేడుకలు వద్దని చెప్తూనే ఆ రోజును ఎలా అర్థవంతంగా మార్చుకోవాలో ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. ఫ్లెక్సీలు, హోర్డింగులు, పూల బొకేలు, పత్రికా ప్రకటనలు, పెద్ద పెద్ద కేకుల మీద అనవసరంగా డబ్బులు వృధా చేయవద్దని స్పష్టంగా చెప్పారు. ఆ కటౌట్లకు, మైకులకు పెట్టే ప్రతి రూపాయి సమాజంలో కష్టాల్లో ఉన్న వారికి, పేదలకు సాయం చేయడానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించడం, చదువుకు సాయం చేయడం లేదా ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం లాంటి సేవా కార్యక్రమాలు చేయడమే తనకు ఇచ్చే నిజమైన పుట్టినరోజు కానుక అని కేటీఆర్ చెప్పారు. అంతేకాదు తన పుట్టినరోజు నాడే విద్యార్థుల పోరాటానికి పూర్తి మద్దతుగా నిలబడాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాష్టికానికి వ్యతిరేకంగా ఇక రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్కు దగ్గర బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఒక భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కేటీఆర్ స్వయంగా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు మద్దతుగా గలమిప్పునున్నారు. అంటే తన 50వ పుట్టినరోజు నాడు ఆయన పూలమాలలు వేయించుకోవడానికి బదులుగా
విద్యార్థుల హక్కుల కోసం రోడ్లపై ధర్నాలు కూర్చోబోతున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల సమస్యల పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకోవడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది. అయితే 50వ పుట్టినరోజు అంటే కుటుంబ సభ్యులకు కూడా చాలా ప్రత్యేకమైనది. బయట బహిరంగ వేడుకలు, మైకుల హోరు లేకపోయినా ఇంట్లో మాత్రం కేటీఆర్ చాలా నిరాడంబరంగా ఈ రోజును గడపనున్నారు. ఇక రేపు ఉదయమే తన తండ్రి కేసీఆర్, తల్లి శోభాగార్ల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత భార్య, పిల్లలు, చాలా తక్కువ మంది ఆత్మీయుల సమక్షంలో ఇంట్లోనే చాలా చిన్నగా ఒక కేక్ కట్ చేసి గడపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఆడంబరాలకు పోకుండా ఓవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఇంకోవైపు కుటుంబంతో కలిసి నిరాడంబరంగా తన 50వ ఏట అడుగు పెట్టబోతున్న కేటీఆర్ నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.